శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. సుబ్బయ్య స్థపతికి తెలుగు బాగా రాదు, కంజీవరం వాస్తవ్యుడు కావడం చేత. మా ఆవిడకు అరవం వచ్చు. అరవం అర్థం చేసుకోవడమే గాక అరవం వారితో ధారాళంగా ఆ భాషలో మాట్లాడుతుంది. శ్రీశైలంలో శిల్పం పని మీద సుబ్బయ్య స్థపతి కంచి నుంచి బయలుదేరి విజయవాడ వచ్చాడు. ఒకరోజు మా ఇంట్లో ఆగాడు. నా భార్య శ్రీమతి వెంకాయమ్మ, సుబ్బయ్య స్థపతి కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి భక్తితో ఆసక్తితో మాట్లాడుకున్నారు. ఒకరి అనుభవాలు ఒకరికి ఇలా చెప్పుకున్నారు. సుబ్బయ్య స్థపతి తమిళంలో చెప్పిన అనుభవ సారాంశం ఇది. రామేశ్వరంలో అగ్నితీర్థానికి ఎదురుగా సముద్ర తీరంలో ఆదిశంకర మంటపం నిర్మించాలని స్వాముల వారు సంకల్పించారు. మంటపం అగ్రభాగంలో ఆదిశంకర భగవత్పాదుల విగ్రహము, ఆయన 4 శిష్యుల విగ్రహాలు నెలకొల్పడానికి నిశ్చయించారు. చలవరాతితో తయారు చేసిన 5 విగ్రహాలు ఒక్కొక్కటి మనిషి ప్రమాణం కంటే పెద్దవి. మంటపంతో పాటు విగ్రహాలు తయారు చేసే మొత్తం పని నాకు అప్పగించారు స్వామివారు. పుణ్యకార్యం కావడం చేత మొత్తం బాధ్యత స్వామి నా పైన పెట్టడం వల్ల భక్తితో నడుం కట్టి పనిలోకి దిగాను. అడపాదడపా కంచికి వచ్చేవాణ్ణి. మఠంలో స్వామివారిని సందర్శించి మంటపం పని గురించి వారికి నివేదించేవాణ్ణి. ఆ సందర్భంలో ఒకసారి స్వామికి నాకు ఇలా సంభాషణ జరిగింది. స్వామివారు, ఏం స్థపతి, ఎట్లా నడుస్తుంది మంటపం పని? అనుకున్నట్టు జరుగుతుందా? ఇక్కడ మీకు ఇబ్బందులేవీ లేకుండా సౌకర్యాలన్నీ అమరుతున్నాయా? మనం పెట్టుకున్న ముహూర్తానికి మొత్తం పని పూర్తి అవుతుందా అని మహాస్వామివారు అడిగారు. అందుకు స్థపతి, స్వామి, పని సాఫీగానే జరుగుతున్నది, మాకే కొరత లేదు. ఏ నెల కా నెల పని వాళ్ళందరికీ జీతాలు సక్రమంగా అందుతూనే ఉన్నవి. తమ దయ, కామాక్షి అమ్మవారి కటాక్షం ఉంటే మనం పెట్టుకున్న ముహూర్తం నాటికి అంతా సిద్ధమవడానికి ఏ ఆటంకం ఉండదు కానీ అని అంటూ చెప్పాడు స్థపతి. మహాస్వామి వారు, ఏమిటి కాని అంటున్నావు అని అడిగారు. దానికి స్థపతి మౌనంగా ఉన్నారు. మళ్ళీ మహాస్వామి వారు, ఎందుకట్లా మాట్లాడకుండా ఉంటావు? సందేహం లేకుండా ఉన్నదున్నట్టు చెప్పు అని అడిగారు. స్థపతి, అంతా సవ్యంగానే జరుగుతుంది స్వామి, ఒక్కటే చిన్న ఆటంకం అని తెలిపాడు. దానికి మహాస్వామి వారు, నీళ్లు నమలకుండా చెప్పు స్థపతి, నాతో చెప్పడానికి నీకేం భయం? ఏమి జరిగిందో వివరంగా చెప్పు అని అన్నారు. అందుకు స్థపతి, శంకరుల విగ్రహం నేనే స్వయంగా చెక్కుతున్నాను స్వామి. ఇన్నాళ్ల బట్టి పని చకచకా సాగుతూనే వచ్చింది. అయితే విగ్రహానికి ముఖం మీద కంటికి సమీపంలో అంగుళం వెడల్పున ఒక నల్లని మచ్చ కనిపించింది. అది రాతిలోనూ ఉన్నది. ఇంతకాలంగా అది పైకి రాలేదు, ఇప్పుడే బయటపడింది. అదెంత లోతుగా ఉన్నదో చెప్పలేను. కొంత చెక్కి చూశాను, తగ్గడం లేదు. ఏం చేయడానికి తోచడం లేదు. ఆ అభ్యంతరం ఒక్కటి తీరిపోతే విగ్రహాలన్నీ ముహూర్తం నాటికి తయారైనట్టే అని చెప్పాడు. దానికి మహాస్వామి వారు, ఇది నిజమైన ఆటంకమే. అందులో మూల విగ్రహానికి ఇంకో చోట గాక నొసటి మీదనే ఆ మచ్చ ఉండరాదు. నిజమే కానీ ప్రయత్నం చెయ్యి. అమ్మ అనుగ్రహిస్తే అంతా అనుకూలంగా జరగవచ్చు అని బదులిచ్చారు మహాస్వామి. స్థపతి స్వామికి నమస్కారం చేసి సెలవు తీసుకొని రామేశ్వరం వెళ్ళాడు. నెల రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కంచికి వచ్చి మఠంలో స్వామివారి దర్శనం చేశారు. మంటపం పని ఏదేది ఎంతవరకు వచ్చిందో సవివరంగా మహాస్వామి వారికి నివేదించాడు. అంతా విని స్వామివారు ఈ విధంగా అడిగారు. సరే గాని కిందటిసారి నీవు వచ్చినప్పుడు శంకరుల విగ్రహానికి నొసటిపైన రాతిలో మచ్చ కనిపించిందన్నావే, అదేమైంది? దాని సంగతి చెప్పలేదేం అని అడిగారు మహాస్వామి. స్థపతి నవ్వుముఖంతో, స్వామి, దాని పరిణామంలో కొంత తగ్గింది, ఇంకా 1 కాసు వెడల్పు ఉన్నది అని బదులిచ్చాడు.
స్వామి, సరే, నీవు చేయవలసిన ప్రయత్నమంతా చేస్తూ ఉండు, దాని సంగతి విచారించకు, ఇక వెళ్ళు అని బదులిచ్చారు. ఇదే విధంగా స్థపతి 3-4 సార్లు కంచికి వెళ్ళి స్వామివారిని దర్శించడం, మండప నిర్మాణం గురించి ఎంతవరకు వచ్చిందో స్వామివారికి నివేదించడం జరిగింది. వెళ్ళినప్పుడల్లా స్వామి ఆ మచ్చను గురించి స్థపతిని అడుగుతూనే ఉండేవారు. మచ్చ ఏమాత్రం తరిగిపోయిందో స్థపతి స్వామికి విన్నవించేవాడు. చివరకు మంటపం పని యావత్తు పూర్తయింది. అనుకున్న ప్రకారం మంటపానికి ప్రారంభోత్సవం జరగవలసి ఉన్నది. ఆ ప్రారంభోత్సవానికన్నా ముందు చివరిసారిగా మహాస్వామివారిని సందర్శించడానికి స్థపతి వచ్చాడు. స్వామి మళ్ళీ స్థపతిని అడిగారు, ఏమైంది, విగ్రహం ముఖం మీద మచ్చ అని అడిగారు. స్థపతికి కళ్ళు నిండా నీళ్లు తిరిగాయి. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, వెంట్రుకవాసి కూడా లేకుండా మచ్చ పూర్తిగా మాయమైంది, అంతా స్వామివారి అనుగ్రహం అంటూ ఆనందభాష్పాలు తుడుచుకున్నాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.